ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఎలాగూ చేయడు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మొదటి దశలోనికి 5:18 ప్రతి విషయంలో దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి ఒక సేవకుని వద్దకు వచ్చి, మరి ఒక నైట్ క్లబ్లో జుగుప్సాకరమైనటువంటి నృత్యాలు చేసేటువంటి క్యాబరే డ్యాన్సర్గా ఉన్నటువంటి తన కుమార్తె నిమిత్తం ప్రార్థించమని కోరిందంట. సేవకుడి దగ్గరికి వెళ్ళి, తల్లి, క్లబ్ డ్యాన్సర్గా ఉన్న కుమార్తె నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా అని కోరిందంట. ఆమె కుమార్తె పరిస్థితి నిమిత్తం ఆ తల్లితో కలిసి ఈ సేవకుడు దేవుని ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అని చెప్పి ఆమె కొయ్యబారిపోయిందంట. నన్ను భయగ్రస్తమైన చూపులతో చూడకండి అంటూ ఆమె చూస్తూ ఉందంట. అయ్యా, ఎంతో భక్తిహీనమైన స్థితిలో, అసభ్యకరమైన స్థితిలో ఉన్నటువంటి నా కుమార్తె నిమిత్తం దేవునికి వందనాలు చెల్లించాలని నాకు చెప్పకండి. ఆమె దుస్థితి నిమిత్తం వందనాలు చెల్లించవలసి వస్తే సైతానుకు చెల్లించాలి, కానీ ప్రేమగల దేవుని కాదు ఆమె కొరకరా చూస్తూ. ఆమె చిక్కుల్లో పడిపోయింది. దానికి కారణం ఆమె తన జీవితం అంతా మంచి వాటినన్నిటిని నిమిత్తం దేవుని స్తుతించడం, పోతే సంభవించే కీడులన్నిటి నిమిత్తం సాతాను నిందించడమే నేర్చుకుంది. అప్పుడు ఈ సేవకుడు ఆమెతో కలిసి బైబిల్ గ్రంథంలో కొన్ని సత్యాలు, ముఖ్యంగా దేవుని ప్రేమించి ఆయనలో విశ్వాసం ఉంచి ఆయననే నమ్ముకునేటువంటి వారి జీవితంలో జరిగే సమస్తాన్ని వారిని మేలు నిమిత్తమే పరిణమించేలా చేయడానికి దేవుడు సమర్థుడని, ప్రతి దాని కొరకు కూడా అదెంత కీడుకరంగా కనిపించినా కానీ ఆయన స్తుతించి ఆయనకు అందును బట్టి మనం కృతజ్ఞతలుగా వందనాలు చెప్పాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి లేఖనాలను మనం చదవాలి. ఇవన్నీ ఆ సేవకుడు చూపించాడంట. హల్లెలూయా. ఇవన్నీ ఆ సేవకుడు చూపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, పరిస్థితులు చూస్తే అలా ఉన్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో మరి తల్లి బాధపడుతోంది. అయ్యా, దయచేసి ఆ మాట మాత్రం చెప్పకండి. నా కుమార్తెను బట్టి స్తుతించమని చెప్పొద్దు. నా కుమార్తెను బట్టి స్తుతించమని చెప్పొద్దు. అని చెప్పి తల్లి ఆ సేవకుడితో చెప్తూ ఉందన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి జరిగినప్పుడు ఎవరైనా దేవుని స్తుతింతారు, కానీ మంచిని బట్టి మాత్రమే దేవుని స్తుతించేవారు చిక్కుల్లో పడతారు. వింటున్నారా? మంచి మాత్రమే జరిగితే దేవుని స్తుతించేవారు చిక్కుల్లో పడతారు. నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ, నీ పరిస్థితులు మారినా కానీ ప్రభుని స్తుతించే విధానంలో మార్పులు సంభవించకూడదు. కాబట్టి సమస్తము సమకూర్చి మేలు కొరకు చేసే దేవుడు మనకున్నాడు. ప్రతి దాని కొరకు అదెంత కీడుకరంగా కనిపించినా కానీ ఆయన స్తుతించి ఆయనకు అందును బట్టి మనం వందనాలు చెప్పాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి లేఖనాలనే సేవకుడు చూపించాడంట. చివరికి ఆ తల్లి
ఈ సేవకుడు చెప్పినట్లు అంగీకరించి చేయడానికి సిద్ధపడింది. హల్లెలూయా. ఇదిలా మరి ఇదిలా ఎందుకు ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా దేవుడు తానే చేస్తున్నాడో సంపూర్ణంగా ఎరిగే అలా చేస్తున్నాడని చెప్పి విశ్వసించి అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తాను అందే ఆమె. మరి ఆ సేవకుడు ఆమె కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు, స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఒక నూతనమైన సమాధానాన్ని హృదయంలో పొందుకొని ఆమె వెళ్ళిపోయింది. మొదటిసారిగా నేనెప్పుడు నా కుమార్తెను గురించి ఏమాత్రం చింతించనని చెప్పి ఆమె మనసులో తీర్మానం చేసుకుంది కాబట్టి ఆ కుమార్తె నిమిత్తం చింతించలేనటువంటి స్థితిలో ఉంది అని ఆ మాటను పలికి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట ఆ తల్లి. కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి జరిగిందంతా ఆ తల్లి వివరించింది. ఎప్పుడైతే ఆ దైవ సేవకుని దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, వెళ్ళిన రాత్రే ఆమె కుమార్తె నైట్ క్లబ్లో దాదాపు నగ్నంగా నృత్యం చేస్తున్నటువంటి సమయంలో ఒక యవనస్తుడు క్లబ్లోనికి ప్రవేశించి చరచర ఆమె నృత్యం చేస్తున్నటువంటి వేదిక దగ్గరకు పోయి సూటిగా ఆమె కళ్ళలో చూస్తూ యేసు ప్రభువు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అని దృఢంగా పలికాడంట. యేసు ప్రభువు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. మరి ఆ క్యాబరే డాన్సర్ యవనస్తుల నుంచి కొంచెం మరి ఆ కొంటి మాటలను, జులాయి కేకలను వినడానికే అలవాటు పడింది. కానీ ఇటువంటి మాటలను ఎన్నడూ కూడా వినలేదు. వెంటనే ఆమె వేదిక దిగి వచ్చి ఆ యవనస్తునితో పాటు అతని ప్రక్కన ఉన్న కుర్చీలో కూర్చుని నీవెందుకు ఇలా పలుకావు అని ఆశ్చర్యపోతూ అడిగిందంట. దాంతో ఆ యవనస్తుడు మరి నేను ఈ వీధిలో పోతూ ఉండగా దేవుడు ఏ రీతిగా తాను ఆ క్లబ్లోనికి ప్రవేశించి ప్రత్యేకంగా ఆమెకు యేసుక్రీస్తు ఏకరీతిగా ఉచితంగా నిత్యజీవం అనేటువంటి వరం ఇవ్వాలని కోరుతున్నాడో చెప్పడానికి ప్రోద్బలపరిచింది, వివరించాడు. దిగ్భ్రాంతి చెందినటువంటి ఆ యువతి అతన్ని తేరి చూస్తూ ఉండగా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి. నేను ఆ నిత్యజీవం అనేటువంటి వరం పొందకొనగోరుచున్నానని పలికిందామే. అక్కడే ఆ క్లబ్లోనే బల్ల వద్ద కూర్చునే ఆమె క్రీస్తును హృదయంలోకి చేర్చుకుని రక్షించబడింది. దేవుని స్తుతించడం అనేటువంటిది ఏదో ఒక మాయో మంత్రమో లేక సర్వరోగ నివారణ లాంటి నికార్చైన మందు లాంటిదో కాదు. అయితే అది ఖండితంగా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవన సరళి. మనం సాధించబోయేటువంటి ఫలితాలను బట్టి కాకుండా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని బట్టే మనం దేవుని స్తుతించాలి. ఆమేన్. రహస్యంగా మనం పొందబోయేటువంటి సత్ఫలితాలని దృష్టిలో ఉంచుకొని వాటి కొరకే మనం దేవుని స్తుతించాలి అనుకున్నట్లయితే మనం మనతోనే పరాచకలాడుతున్నట్లు అవుతుంది. అలాగైతే మనల్ని కానీ మన పరిస్థితిని కానీ మార్చే ఏ సంభవం జరగదు. మనలో మన పరిస్థితుల్లో సంభవించబోయేటువంటి మార్పులను గురించినటువంటి మాత్రమే మనం దేవుని స్తుతించం. కానీ ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి మనకిష్టమైన పరిస్థితులను బట్టి మనం దేవుని స్తుతిస్తాం. ఇలా మనం నమ్మకంగా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అప్పుడు దాని ఫలితంగా ఏదో ఒకటి జరుగుతుందనేటువంటిది వాస్తవమే. ఇలా చేసినప్పుడు దేవుని శక్తి మన పరిస్థితులకు ప్రవహించి వెంటనే కానీ కొంతకాలం తర్వాత కానీ మనలో లేక మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఒక మార్పు రావడాన్ని మనం కనుగొనగలుగుతాం. ఒకప్పుడు ఏదో బాధాకరంగా అనిపించినటువంటి పరిస్థితుల్లోనే మనం ఇప్పుడు నిజమైనటువంటి సంతోషానందాలను అనుభవించగలిగేటువంటి మార్పు మనలో తటస్థితుంది. హల్లెలూయా. లేదా అట్టి గడ్డు పరిస్థితినే పూర్తిగా మారిపోవచ్చు. అది మన స్తుతికి ఫలితంగా సంభవించే పరిణామం.
కానీ ఈ పరిణామమే ముందుగా మనం దేవుని స్తుతించడానికి ప్రాతిపదికగా కాకూడదు. ఆమేన్. స్తుతించడం అనేటువంటిది దేవునితో బేరసారాలాడటం కాదు. ప్రభువా, నీవు నన్ను దీవించగలిగే నిమిత్తం నిన్ను స్తుతిస్తాను అని మనం ప్రభుతో చెప్పలేం. దేవుని స్తుతించడం అంటే ఆయనలో మనం మనసారా ఆనందించడమే. అదే స్తుతికి ప్రధాన కారణం. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాడు. 37 కీర్తన 4వ వచనం. ఈ లేఖన భాగంలో ముందు దేనికి ప్రాముఖ్యత ఇవ్వబడిందో గమనించారా? ముందు మనం హృదయవాంఛలన్నిటినీ జాబితా సిద్ధం చేసుకొని అవి నెరవేరేందుకై దేవుని యందు ఆనందించడం ప్రారంభించాం. ప్రప్రదంగా మనం దేవునితో ఆనందించాలి. ఎప్పుడైతే దేవునితో ఉల్లసించేటువంటి అనుభవం లభ్యమవుతుందో అప్పుడు మిగిలినవన్నీ మనకు తృణప్రాయంగా కనిపించడం ప్రారంభిస్తాయి. అప్పుడు మిగిలినవన్నీ కూడా తృణప్రాయంగా కనిపిస్తాయి నీకు. ఆయన దేవుడు మన హృదయవాంఛలను తీర్చడానికి ఇష్టపడతాడు. అలా చేయడమే మన పట్ల ఆయనకు కలిగినటువంటి అభిష్టం, ఉద్దేశం. మొట్టమొదట మనం ప్రతి విషయంలోనూ దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందించడం నేర్చుకోవాలి. ఆమేన్.